నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు, ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. మంచిర్యాల జిల్లా మందమరిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 1000 యాక్టివిటీ ఇన్ ఏ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్లు సన్మానం, అన్నదానం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, మొక్కల నాటకం, పండ్లు, బిస్కెట్లు పంపిణీతో పాటు సామాజిక సేవలను సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ విశిష్ట సేవలు అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారి ఆదేశానుసారం ఏర్పడి 15 సంవత్సరాలైన సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మందమరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 1/7/2026 రోజున మరి మా క్లబ్కు ఒక 10 ప్రోగ్రాంలు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నర్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటి నుంచి కూడా మొట్టమొదటిగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లను సన్మానించడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు పోస్టల్ డిపార్ట్మెంట్ను కూడా సన్మానించడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్, షుగర్లు కూడా మరి డయాబెటిక్ అవన్నీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పేదవారికి పనులు వంచే కార్యక్రమం చేయడం జరిగింది. మా మందమరి క్లబ్ నుంచి ఒక 4 సిమెంట్ బెంచీలు వేయడం జరిగింది. వాటితో పాటు చెట్లు పెట్టే కార్యక్రమం, మరి ఇటువంటి కార్యక్రమాలు మేము చెప్పినటువంటి 10 ప్రోగ్రాములు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈరోజు టోటల్ డిస్ట్రిక్ట్ పరంగా చేసే కార్యక్రమాలు ఏవైతే అన్ని క్లబ్బులు చేస్తాయో వారితో పాటు మేము కూడా చేయడం జరిగింది. మరి మాకు సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారి ఆదేశానుసారం మా లయన్స్ క్లబ్ 320 నుంచి ఏర్పడి 15 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు డిస్టిక్ లెవెల్లో చాలా అన్నీ ఉన్నటువంటి దాదాపు 90 క్లబ్బులు, వారి క్లబ్బులలో అన్ని దాదాపు ఒక్కొక్క క్లబ్కు 10 నుంచి 20 ప్రోగ్రాంలు సేవా కార్యక్రమం చేయాలి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా సన్మానించాలనేది కూడా మా లయన్స్ క్లబ్లో ఉంది. ఎందుకంటే డాక్టర్సు అనుక్షణం రాత్రి అనక పగలనక మరి పేషెంట్ల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడం కోసం సమయాల సందర్భాలను కూడా లెక్క చేయకుండా వచ్చి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని కాపాడే విధంలో ముందుండేటువంటి వాళ్ళు. మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది డాక్టర్లు కాబట్టి వారికి సన్మానించుకోవడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. గవర్నర్ గారి ఆదేశానుసారం దాంతోపాటు ఇవాళ గవర్నర్ గారిని, మరి లక్ష్మీ ప్రసన్న గారిని, మరి జయశ్రీ గారిని, 2 డాక్టర్లను సన్మానించుకోవడం జరిగింది. వారు మాకు సహకరించేందుకు వారికి 2 మేడలకు ధన్యవాదాలు చెప్తూ మరి ఇప్పుడు పనులు పంచే కార్యక్రమం కూడా ఇంకా చాలా ఉన్నాయి. పోస్టర్లు వాళ్ళని కూడా సన్మానం చేసేది ఉన్నది కాబట్టి మొట్టమొదటిగా మేము డాక్టర్లనే సన్మానించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కార్యక్రమం జరిగిందని ధన్యవాదాలు. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టు వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారింది.
విజయనగరం జిల్లా బాడంగి పోలీసుల బృందం హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకుంది. అరెస్టు సమయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేవీ రెడ్డిని ఏ కేసులో అరెస్టు చేశారన్న అధికారిక వివరాలు ఇంకా వెల్లడిల్లాల్సి ఉంది. ఈ ఘటనపై రాజకీయ జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్ లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారా అయితే? జర్నలిస్ట్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 50 లక్షల రూపాయల ఎంపీ నిధులతో సమకూర్చిన అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నంద్యాల మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వైద్య వృత్తి దైవంతో సమానమని పేర్కొంటూ వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ అందరికీ అన్నా అన్నా చూసుకుంటూ పోవాలి మేడం. మీరు కొద్దిగా జరగండి మేడం. భరత్ కొద్దిగా
బాబు మన ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మన రెస్పెక్టెడ్ ఎంపీ మేడం గారు, సబరి మేడం గారు వచ్చారు. మన హాస్పిటల్కి మెడికల్ ఎక్విప్మెంట్ చాలా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ నుంచి మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషము. మేడం గారి కోఆపరేషన్ వల్ల మన హాస్పిటల్, నంద్యాల హాస్పిటల్ చాలా డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేడం ఈరోజు డాక్టర్స్ డే, బీసీ రాయ్ ఆయన యానివర్సరీ డే, ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం మనము. మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఇవన్నీ ఇచ్చినందుకు మాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ రాయ్ గారిని గుర్తు చేసుకుంటూ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాలలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈరోజు ఘనంగా అందరూ డాక్టర్స్ అందరూతో పాటు ఈరోజు నేను ఒక డాక్టర్ని అని మర్చిపోకుండా మన డాక్టర్స్ ఈరోజు కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన నంద్యాల హాస్పిటల్ ఒకప్పుడు చాలా వెనుకబడి ఉండింది, అండర్ డెవలప్డ్ స్టేట్ లో ఉండింది. గత ప్రభుత్వం దీంట్లో ఒక్క ఎక్విప్మెంట్ కూడా రాని ఈ హాస్పిటల్ ఈరోజు ఘనంగా చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నాము. ఫ్రమ్ బేసిక్ స్టెప్స్ నుంచి తీర్చిదిద్దుతున్నాము. ఈ రోజు అందులో భాగంగా గేల్ సంస్థ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఎక్విప్మెంట్, వెంటిలేటర్స్ అయితేనేమి, ఇన్ఫ్యూజన్ సెట్స్, లారింగోస్కోప్ అయితేనేమి, ముఖ్యంగా మన పేషెంట్స్ కి ఏదైతే ఎక్కువ అవసరమో అది డాక్టర్స్ అందరం కూడా డిస్కస్ చేసి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు ఇవి ఫంక్షన్ అవుతాయి మన హాస్పిటల్లో అనగా ఒక డాక్టర్ గా, ఎంపీగా కాదు, ఒక డాక్టర్ గా ఇంతకన్నా సంతోషం ఇంకెక్కడ ఉండదు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని నేను భావిస్తున్నాను. అట్లాగే డాక్టర్స్ అనే వాళ్ళు దేవుడు ప్రాణం ఇస్తే డాక్టర్స్ ప్రాణం బతికిచ్చే డాక్టర్స్ వీళ్ళు. నేను ఒకటే కోరేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి, డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ లైఫ్ సేవ్ చేయాలి అనేదే ఉంటుంది తప్ప ఇంకా వేరేది ఏమీ ఉండదు. చాలా సందర్భాల్లో ఏమన్నా పేషెంట్ కి ఏమన్నా అయితే డాక్టర్స్ పైన దాడులు చేయడమో లేకపోతే డాక్టర్స్ ని వెంటనే వాళ్ళను బ్లేమ్ చేయడమో జరుగుతుంది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, దేవుడు లాగా భావిస్తారు డాక్టర్స్ ని. డాక్టర్స్ ఎప్పుడు కూడా పేషెంట్స్ చనిపోవాలో లేకపోతే మాకు పేషెంట్స్ ని మేము నెగ్లెక్ట్ చేయాలో అని ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని డాక్టర్స్ ఫస్ట్ దేవుడు లాగా భావించి మీరందరూ కూడా వాళ్లకు గౌరవం ఇస్తూ ఏదైనా జరిగినా కూడా అది దాని రీజన్ ఏంటి ఒక కమిటీ ఫామ్ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం తప్ప దాడులకు దిగద్దని నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ అరుంధతి సినిమాలో పశుపతిని ఎలా బంధించారో కేసీఆర్ ను కూడా అలానే ఫామ్ హౌస్ లో బంధించాం, ఇక బయటకు రానివ్వమంటూ వ్యాఖ్యలిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అరుంధతి సినిమా ఎంతమంది చూసిందా? చేతురే ఆ పశుపతిని బంధించిరా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో
ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించడమే ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे चेस्ट, गार्ड सेंट्री खड़े रहे, गार्ड सर्च मैडम पवन చదువును భారంగా కాకుండా ఇష్టపడి నేర్చుకుంటేనే మంచి ఫలితాలు సాధించవచ్చని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు సూచించారు. కీర్లంపూడి మండలం వేలంక జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ముఖాముఖి నిర్వహించిన ఆయన జ్ఞాపక శక్తికి ఆసక్తే మూలమన్నారు. ర్యాంకుల కోసం ఒత్తిడి కాకుండా నాణ్యమైన ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలకు భయపడకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందరూ బాగా చదువుతున్నారు, కానీ ఒక ఎక్కువ తక్కువ ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అనేది ఎవరు చెప్తారు? ఇంటికెళ్ళక ఆడుకుంటున్నారు, ఆడుకోవడం తప్పేంటి? ఆడుకోకపోతే ఎలాగా? బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. ఎప్పుడు చదువుతూనే ఉండి చదవడం రాయడం అన్నది కూడా కాదు, కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పుడు చదవండి అంటారు. అసలు నేను చదవండి అని చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి. ఆటలంటే 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఊర్లోకి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్ ఆడుతున్నారు. సెల్ ఫోన్ ఆటల వల్ల మనకి ఏమొస్తుంది? ఐ ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకి సమయం వృధా అవుద్ది. అవునా? మనకి శారీరకంగా చెమట పట్టేలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగిరి గంతులేసి చెమట పట్టేలా చెప్తాం. అప్పుడు ఏమొస్తుంది? ఆనందంతో పాటు చక్కటి ఆరోగ్యం వస్తుంది. బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. అసలు ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి?
బాగా చదువుతుంటే అన్నది ఎవరు చెప్తారు? ఆటల వల్ల అంటుంది ఇంకా చెప్పాలి అమ్మా, సెల్ ఫోన్ వల్ల కొంచెం, ఇంకా డిసిప్లైన్, ఇంకా కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్తారు? వాళ్ళకి పెన్ గిఫ్ట్. అందరూ బాగా చదువుతున్నారు కానీ కొంచెం మందికి తక్కువ వస్తున్నాయి మార్కులు, కొంచెం మందికి ఎక్కువ వస్తున్నాయి. ఎవరు చెప్తారు? ఇంటికి వెళ్ళాక చదవట్లేదు. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివిన వాళ్ళకి కూడా తక్కువ మార్కులు వస్తున్నాయి. జ్ఞాపశక్తి తక్కువ ఉంటుందా? ఈ పాప పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే జ్ఞాపశక్తి తక్కువ ఉంటుందని. అవునా? నిజమేనా అది? అంటే బాగా చదివి ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి జ్ఞాపశక్తి ఎక్కువ ఉంది, తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువ ఉందని చెప్పేసి ఈ పాప చెప్పింది. ఇది కరెక్టేనా? ఎస్, కరెక్టేనా? ఓకే, అయితే నాకు ఒక డౌట్ అడగనా? ఇప్పుడు మీరు అందరూ సినిమాలు చూస్తారా? ఈ మధ్య ఏం సినిమాలు చూశారు? అందరూ చూస్తారా? కొంచెం మంది చూసారు, కొంచెం మంది టీవీలో యాడ్స్, సాంగ్స్ ఇవన్నీ చూశారు. కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా చూసుకుని వస్తాం కదా, సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉందని చెప్పంటే, సినిమా మర్చిపోయింది అసలు నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు అని ఎవరన్నా అంటారా? నేను చెప్పండి, మీరేం చెప్తారు? సినిమా అడిగితే మొత్తం సినిమా హాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా అయిపోయే వరకు కోసుకొచ్చినట్టు మొత్తం ఎడ్జినట్టు అన్ని చెప్తామా? చెప్తామా? అంటే నా డౌట్ ఏంటంటే, సినిమా మనం మొత్తం అంతా స్టోరీ అంతా చెప్పేస్తున్నాం కదా, మరి మీరు ముందే కదా అన్నారు ఏమని, కొంచెం మంది గుర్తుండట్లేదు, కొంచెం మంది గుర్తుంటుందని చెప్పన్నారు. మరి అప్పుడు చదువు కూడా గుర్తుండాలి కదా. అంటే చదువు అన్నా గుర్తుండాలి, సినిమా అన్నా గుర్తుండకూడదు. చదువు గుర్తుండట్లేదు, ఈ ఎగ్జామ్ పేపర్ చూసేటప్పటికి మనం మర్చిపోతాం. సినిమా మొత్తం గుర్తుంటుంది. ఎందుకు చెప్పాలి? ఇంట్రెస్ట్. సినిమాని ఇష్టంగా చూస్తున్నాం, చదువుని కష్టంగా చదువుతున్నాం, అంతే తేడా. సినిమాని ఇష్టంగా చూస్తున్నాం. ఎంత ఇష్టంగా చూస్తున్నాం మనం? థియేటర్లోకి వెళ్ళాక టీచర్స్ గుర్తొస్తారా? మనకు 3 కోట్ల అన్నం పెట్టే అమ్మ గుర్తొస్తుందా? అన్నయ్య గుర్తొస్తాడా? మన కోసం కష్టపడే నాన్న గుర్తొస్తాడా? గుర్తురాదు. సినిమాని మనం చాలా 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 ఇష్టంగా మనం సినిమా చూస్తున్నాం, అందుకని సినిమా బాగా గుర్తుంటుంది. చదువుని మనం కష్టంగా చదువుతున్నాం. చదువు కూడా ఇష్టంగా చదవాలి. చదువు అంటే పిచ్చి, ప్రేమ. చదువు అంటే ప్రాణంగా ఉండాలి. అవునా? అంతలా మీరు చదివితే ప్రతి ఒక్కరు కూడా A+లోనే ఉంటారు. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు మీరు ఆలోచించండి. అవునా? మన నాన్నలు ఎంత కష్టపడతారు? కూలి పని, వ్యాపారం, చిన్న ఉద్యోగం, లేకపోతే ఇంకోటి అమ్మాయి ఎంత కష్టపడుతుంది. అవునా? మరి మిమ్మల్ని కూడా అసలు పనికి పంపించకుండా బడికి ఎందుకు పంపిస్తున్నారు? మీరు బాగుండాలి, వాళ్ళకలా కాకుండా మా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం రావాలి అనే కదా. అవునా కదా? సరే, మీరు అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. అందరూ కళ్ళు మూసుకుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు నిర్ణయం తీసుకోండి ఒకసారి. డాక్టరా, ఇంజనీరా, టీచరా, కలెక్టరా, లాయరా, పోలీసా, సైంటిస్టా, లేకపోతే ఒక మంచి ఆదర్శంగా మంచి సేంద్రీయ విధానంలో, ప్రకృతి విధానంలో, రసాయనిక ఎరువులు లేకుండా వ్యవసాయం చేయడమా? మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎంత అద్భుతంగా మీరు 10th క్లాస్ మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి మీకు మంచి ఉద్యోగం వస్తే మీరు ఎంత హ్యాపీగా మీరు ఉద్యోగాలు చేస్తూ మీ తల్లిదండ్రులు చూసుకుంటూ మీ కుటుంబాలతో హాయిగా ఉంటారో మీరు ఊహించుకోండి. చక్కటి కారులో తిరుగుతూ, చక్కటి ఇంట్లో ఉంటూ, మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటున్నట్టు ఊహించు. ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందమ్మా? ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటుందని అనిపించిందా? మీకు మంచి టీచర్స్ ఉన్నారు, మీరు బాగా చదవండి.
నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది బి గ్రేడ్ పిల్లల్ని ఏ ప్లేస్కి రమ్మంటలేదు. మనం పైకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎక్కగలమా? మెట్లు మించి ఒక్క మెట్టు ఎక్కుతాం, అవునా? మీకు కూడా అదే విధానం. మిమ్మల్ని జస్ట్ స్మాల్ ఇంప్రూవ్మెంట్. మీకు ఇప్పుడు దాకా ఎలా వచ్చాయో చూసుకోండి. ముందు జరిగిన పరీక్షల మీద 1-2 మార్కులు పెంచండి. ఇప్పుడు ఉదాహరణకి మ్యాథ్స్ మీకు ఒక 8 మార్కులు వచ్చాయి అనుకో, 1-2 మార్కులు పెంచండి, 9-10 మార్కులు. ఓకే, మీకు ఇంగ్లీష్ 30 మార్కులు వచ్చాయి అనుకో, 1-2 మార్కులు పెంచండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉండాలి. ఈ విధానం చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు 6th క్లాస్లో ఉన్న పిల్లలు నెక్స్ట్ వాళ్ళు 10th వచ్చేటప్పటికి అందరూ A+లే. టీవీలో వస్తుంది, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకి గ్రామంలో 70 మంది 10th క్లాస్ రాశారు. 70 మంది 10th క్లాస్ అని చెప్పేసి ఒక 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోనే ఒక చరిత్ర అవుద్ది మన స్కూల్. ఇది వాస్తవం. అవుతారా? కాబట్టి పిల్లలు చదువుని ఇష్టంగా చదవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్